హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గిరిజారెడ్డి. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఇష్టమైన స్వీట్ అయితే చేస్తున్నానండి. వాళ్ళతో పాటు నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ స్వీట్ ఇది. ఆ స్వీట్కి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను 2 లీటర్స్ మిల్క్ అయితే తీసుకున్నానండి. 2 లీటర్ మిల్క్తో పాటు ఒక నెయ్యి ప్యాకెట్, 2 లెమన్స్, షుగర్ అయితే తీసుకోవాలండి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి. 2 లీటర్స్ మిల్క్ అని చెప్పాను కదండి. ఇప్పుడైతే చూడండి అవి ఉడికి 1 లీటర్కి అయితే వచ్చాయి. వీటిని గరిటెతో తిప్పుతూనే ఉండాలంటే లేకపోతే అడుగు అంటుతుంది. అందుకు హ్యాండ్ పెయిన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. నాకైతే ఈ స్వీట్ చేయడానికి 1.5 అవర్ టైం అయితే పట్టిందండి. చూడండి గరిటెతో కలబెడుతూ అయితే ఉండాలండి, ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది. సైడ్లకి మనకి మీగడ వస్తుంది కదండి, దాన్ని కూడా మనం ఇలా సైడ్లు అంతా నీట్గా చేసుకొని మిల్క్లోనే వేసేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా 1 లీటర్ కంటే చాలా తక్కువకి వచ్చాయి కదండి మిల్క్. అందులో లెమన్ అయితే పిండుతున్నాను. నాకైతే 2 లెమన్స్ అయితే పట్టాయండి. 2 లెమన్స్ పడ్డాయి. కొంతమందికి 1 లెమన్ అయినా పడుతుంది. నాకైతే 2 లెమన్స్ అయితే పడ్డాయి. చూడండి మధ్యలో నెయ్యి కూడా కలుపుకోవాలి. 2 లెమన్స్ కూడా ఒకేసారి వేసుకోకుండా ఒక లెమన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్కి ఒక లెమన్ అయితే పిండుకోవాలి. నెయ్యి కూడా అలానే వేసుకోవాలి, అంత ఒకేసారి లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి చిక్కగా అయితే అవుతుంది. ఇలా చిక్కగా వచ్చేదాకా మనం తిప్పుతూనే గరిటెతో అంటూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. లేకపోతే ఇలా మనకి పైకి ఎగిరెగిరి అయితే పడుతుంది. కంటిన్యూస్గా అంటూనే ఉండాలి, అసలు స్టాప్ అయితే చేయకూడదండి. హ్యాండ్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది స్వీట్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకి ఇష్టమైన స్వీట్ చేసుకుని తినాలన్నప్పుడు ఇంకా మాత్రం శ్రమ అయితే ఉంటుంది కదండి ఖచ్చితంగా. నాకైతే శ్రమ అని ఏం అనిపించదు, ఎందుకంటే నాకు ఇష్టమైన స్వీట్ కాబట్టి. చూడండి ఇలా గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి ఎంత చిక్కగా అయిందో. అలా ఉడుకుతూ పైకి ఎగురుతుంది కదండి. అలా మనము అన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని చేస్తూ ఉండాలి. కొద్దిసేపు సిమ్లో, కొద్దిసేపు హైలో పెట్టుకొని అంటూ ఉండాలి, లేకపోతే మీద పడుతుంది మనకి. కొంచెం చేసుకోవడానికి ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. అందుకని నేను కొద్దిసేపు సిమ్లో పెట్టేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను. చూడండి ఇలా చిక్కగా అవుతుంది. ఇంకా కొంచెం జ్యూసీగా ఉండగానే ఆఫ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే కొంచెం చిక్కగా అయినా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్కి కొంచెం గట్టిగా అవుతుంది కదా, ఇప్పుడైతే కొంచెం జ్యూసీగానే అయితే స్టాప్ అయితే చేసుకుంటానండి. చూడండి ఇలా చిక్కగా అయింది కదా. స్వీట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి మనం. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే అయింది. నైట్ అయితే ఇలా ఉంది. నేను నైట్ అయితే చేశానండి ఈ స్వీట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి. చాలా చాలా అయితే నచ్చింది నాకు, మా హస్బెండ్కి. తను కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మార్నింగ్ అయితే ఇలా చిక్కగా అయితే అయింది. చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.